హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ఆశ, రాజమండ్రి రుచులకు స్వాగతం అండి. ఈరోజు వంటలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఎమ్మి సేమియా పిట్టి ట్రై చేయండి, చాలా సులువు. ఒక కప్పు సేమియా అండి, కొంచెం వేయించుకొని తీసుకోండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. దాంట్లో చిటికెడు, చాలా కొంచెం సాల్ట్, ఒక గుప్పుడు వాటర్, మన చేతిలో పట్టేంత, కొంచెం తడి అవ్వడానికి అంతే. సేమియా కొంచెం ఆ సాల్ట్ కలుపుకోండి. చిటికెడండి, ఎక్కువ వేయకూడదు. కొంచెం వాటర్, చాలా కొంచెం తడి పొడిగా అంతే, జస్ట్ చూసారా, గుప్పుట్లో పట్టే అంత కలిపేసుకొని, అంటే సాల్ట్ సేమియాకి పట్టుకోవాలని బాగా కలపండి. మనం వేయించుకున్నాం కాబట్టి అంటుకోదు సేమియా. ఉట్టిదే వేయించండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం ఉట్టిదే వేయించండి. జాలీలో వేసుకోండి, కలుపుకున్న సేమియాని జాలీలో వేసుకోండి, పల్స్గా అలాగా వేసుకొని జస్ట్ 3 minutes చాలండి. 3 minutesలో అయిపోతుంది. కింద గిన్నెలో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని అదిగో పైన జాలి పెట్టుకోండి. కొంచెం ఒక గ్లాస్ వాటర్ చాలు. ఆ జాలి మీద మూత వేసుకోండి. వేసుకొని స్టవ్ కొంచెం మంట పెంచుకోండి, పెద్ద మంట పెట్టుకోండి, సిమ్లో అక్కర్లేదు. ఒక 2-3 minutes చాలు. ఆవిరికే అయిపోతుంది పిట్టి అంటే. సేమియా పిట్టి అయిపోయింది చూసారా, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈవినింగ్ స్నాక్ ఐటెం బాగుంటుంది. దాన్ని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ వేడి మీద ఉన్నప్పుడే జాగ్రత్తగా ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి. అంటే విడివిడిగా సేమియా విడిగా రావడానికి ఒక్క స్పూన్ చాలు. టేస్ట్కి కొంచెం జారుగా ఉండడానికి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. వేసుకొని ఆ వేడి మీదే ఒక్క స్పూన్ నెయ్యి వేయండి. ఒక్క స్పూన్ సరిపోదు, చాలు. వేసి కలపండి. నెయ్యి కరిగిపోయేంత వరకు కొంచెం జస్ట్ కలిపి, కొబ్బరి వేయండి, పచ్చి కొబ్బరి వేయండి దీంట్లో, చల్లటిదే. నెయ్యి కరిగిపోయింది, దాన్ని పట్టుకుంది. సేమియా అంటుకోదండి చేతికి, చక్కగా పచ్చి కొబ్బరి వేసుకోండి. అది ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పచ్చి కొబ్బరి. విడివిడిగా వస్తుంది చక్కగా, పిట్టి బాగుంటుంది. దీంట్లో షుగర్ కాకుండా ఒక అరకప్పు బెల్లం వేసుకోండి. ఒక 6 spoons సరిపోతాయి. కప్పు వేసుకున్నాం కాబట్టి ఒక 5-6 spoons బెల్లం పొడి అండి. పొడి అయితే మీకు క్లీన్ చేసుకోవడం అంత ఈజీ, క్లీన్ చేసుకోక్కర్లేదు, ఇంకా డైరెక్ట్ అలా వేసుకోవడమే షుగర్ లాగా. చాలా బాగుంటుంది బెల్లం పొడి. ఇంట్లో వాడండి, షుగర్ మానేసి బెల్లం పొడి వాడండి, మంచిది ఆరోగ్యం. స్వీట్ ఐటమ్స్కి ఎప్పుడు బెల్లం వాడడం మంచిది. అయిపోయింది చూసారా, చాలా స్పీడ్. 5 minutesలో రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి మీరు తయారు చేసుకోండి, ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి చూసి షేర్ చేయండి, నాకు కామెంట్స్లో పెట్టండి. సరే, కలర్ఫుల్గా చాలా చక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.